ఇక తులారాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు జన్మ నక్షత్రం, నామ నక్షత్రం వారు తులారాశి కిందకు వస్తారు. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. వీరికి ఈ సంవత్సరమంతయు పంచమశని అగుట చేత సంతానములకు కొంచెం ఇబ్బందులు, మనస్తాపము, స్వజన విరోధము కలుగును. సర్వము వ్యతిరేకంగా ఉన్నది. ఆస్తి నష్టము, కళత్రబంధు మూలకంగా వ్యధ. తరచుగా ఏదో ఒక సమస్యతో మర్యాద భంగకరమైన విషయమునందు ఆసక్తి కలుగుతుంది. చైత్రమున సప్తమ గురు అగుట చేత అనుకూలమైన కాలము, ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి కలుగును. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగును. వైశాఖము నుండి అష్టమ గురువు అగుట చేత చోరాగ్ని, శస్త్రబాధలు, అపనిందలు, భయము, గౌరవహాని కలుగును. సంవత్సరమంతయు షష్ఠ రాహువు, వ్యయవ కేతువు అయినందువలన సకల కార్యముందు జయము, ధైర్యము కలుగుతుంది. శత్రుజయము, భూలాభము కలుగుతుంది. ఆదాయాన్ని మించిన వ్యయం ఒకటి చేత కొన్ని కార్యములందు విఘ్నములు కలుగును. జ్యేష్ఠమాసము నుండి కుజుడు సప్తమాది దశమాంత రాశుల యందు సంచరించును కావున అనుకూలముగా లేదు. ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉండవలను. అదేవిధంగా చిత్తా నక్షత్రం వారు చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, తిరిగి పుష్య పూర్ణిమ నుండి శనివేద ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండవలను. స్వాతి నక్షత్రం వారు భాద్రపద శుక్లం నుండి పుష్యమాసం శుక్లం వరకు శనివేద ఉన్నది. జన్మతారందు శని సంచారం ఉన్నది. కార్తీక శుక్లం నుండి సంవత్సరాంతం వరకు కేతువు నైదన తారయందు సంచరిస్తున్నారు. జాగ్రత్త అవసరం. విశాఖ వారికి అనగా విశాఖ నక్షత్రం వారికి చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, తిరిగి పుష్యమాసం బహుళం నుండి జన్మతారందు శని సంచారం ఉన్నది. కార్తీక శుక్లం నుండి నైదన తారయందు కేతువు సంచరిస్తున్నాడు. కావున ఆయా సమయములందు ఆయా గ్రహములకు శాంతి అనొచ్చిన మేలు జరుగుతుంది. గురుసేవ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన ఈ తులారాశి వారు అన్ని సమస్యలు అధిగమించి శుభం జరుగుతుంది.